ఈరోజు 5 రోజులు బ్రహ్మసూత్రంలో విశిష్టాన్ని గురించి మనకు వంట పొంది ప్రవచనం చేస్తారు. మీరు లలితోపాసనలో అనేక గ్రంథాల రచయిత, ఆన్లైన్లో కూడా క్లాసు చెప్తుంటారు. మనకు ఈనాటి సభకు కావాల్సినటువంటి ఆశ్చర్యాన్ని అందరికీ అందజేయడంలో కృషి చేస్తున్నారు. వారి యొక్క ఉపన్యాసాన్ని ప్రారంభించారు. రవిశంకర్ వస్తే బాగా మాట్లాడారు. ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रवकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। चतुर्वदनो ब्रह्मा विबाहुरपरो हरिः अपारवचनः सिन्धुः भगवान् नारायणः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। पुरदिन्दुविकासमन्दहासाम् पुरदिन्दीवरलोचनाभिकामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं शरज्योत्स्ना शुद्धां शिशितजटात्मकमकुटां परत्रासत्राणस्फटिककुटिकां पुस्तकधरां स्वतन्त्रपादपादधर्मसतां संविधते मधुक्षीरद्राक्षामधुरिमधुरीणात्फलितयः निवात्रे नमो। श्री भारतीतीर्थस्वामिने नमः। श्री वीरभारतीतीर्थस्वामिने नमः। श्री शृंगेरी शारदाम्बायै नमः। ब्रह्मणे नमः। ఈరోజు నుండి శంకర భాష్యం, బ్రహ్మసూత్ర శంకర భాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం, ఇది శంకర భాష్యమే. ఈ భాష్యాన్ని ఒక 5 రోజులు ప్రవచనంగా ఇక్కడ చెప్పడానికి అమ్మవారి యొక్క సంకల్పం, అమ్మవారి ఇచ్చిన సంకల్పంతో ప్రారంభం అవుతున్నది. ఇక్కడ విశేషం ఇందులో బ్రహ్మసూత్రం అనేటప్పటికీ చాలామంది తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఉద్దేశం ఏమిటంటే ఈ బ్రహ్మసూత్రములు కఠినమని, వాస్తవానికి కఠినమే, కానీ అటువంటి
అటువంటి బ్రహ్మసూత్రములను సులభతరం చేసి వాటిలో ఉండేటువంటి ముఖ్యాంశములను చేసి 10 మందికి అందించాలనేటువంటి సంకల్పం. ఈ సంకల్పం నెరవేరాలని ఆ శారదామాతం శృంగేరి భారతీయ తీర్థస్వామి వారిని, భారత విజయేంద్ర స్వామి వారిని మనస్ఫూర్తిగా అభినందనకోరుతూ ఉన్నాను. ఇక విషయంలో పోతాం. వేదము అనేటువంటిది మనకందరికీ తెలిసిందే. వేదం, ఆ వేదము అనేటువంటి దానిలో భాగము, వేదంలో సంహితా భాగం, తర్వాత బ్రాహ్మణములు ఇంకొక భాగం. మొదటి 2 భాగములు ఒక పూర్వమీమాంస పూర్వభాగం, తర్వాత అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఉత్తరమీమాంస, ఇది 2వ భాగం. ఇది ఈ 2 భాగాల్ని ఏం చెబుతున్నాయంటే శంకరాచార్య స్వామి వారు అన్నారు, ఈ వేదము 2 విషయాలు చెబుతున్నది, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని. ప్రవృత్తి మార్గం అనేటువంటిది యజ్ఞయాగాది క్రియలన్నీ చేసి పుణ్యఫలాలు సంపాదించుకోవడం అనేటువంటిది ఆ మొదటి భాగం. 2వ భాగం ఏమిటి అంటే అది అంతా జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానం సంపాదించుకుంటే మోక్షం సిద్ధిస్తుంది అని అర్థం. ఇది దీనిలో ఉండేటువంటి 4 భాగాలు. అయితే ఈ 4 భాగాలు ఉన్నటువంటి వేదాన్ని కొంతమంది పూర్వభాగం అంటే యజ్ఞయాగాది కరుపుల వరకే చేసుకొని ఆ పుణ్యఫలాలను సంపాదించుకొని మరుసటి జన్మలో విశేషమైనటువంటి ఆ జన్మలు పొంది శుభాలు పొందటమైనటువంటి ఉన్నది. కానీ 2వ భాగం అన్నది చేశారు ఉత్తర భాగం. ఆ ఉత్తర భాగం అనేటువంటిది జ్ఞానానికి సంబంధించినది. జ్ఞానం వలన ఏమిటి సిద్ధిస్తుంది అంటే మోక్షం సిద్ధిస్తుంది. మనకు పురుషార్థములు అనేటువంటి వాటిలో ధర్మ, అర్థ, కామ, మోక్ష, వీటిలో మోక్ష అనేటువంటిది ఉపనిషత్తులు ప్రసాదిస్తాయి. అనగా జ్ఞానం ప్రసాదిస్తుంది, జ్ఞానం వలన మోక్షం సిద్ధిస్తుంది. అందుకనే జ్ఞానాత్ ఏమకు కైవల్యం అన్నారు. జ్ఞానం వల్లనే కైవల్యం సిద్ధిస్తుంది అంటారు. కాబట్టి ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. మరి అట్లయితే యజ్ఞయాగాలు ఉన్నాయి కదా, మరి అవసరం లేదా అంటే అది కూడా అవసరమే. ఎందుకంటే వేదాన్ని అనుసరించాలి కదా. కాబట్టి వేదంలో అవి ఎందుకు చెప్పారు అని అంటే అవి చెయ్యాలి. యజ్ఞయాగాలు మరి చేస్తే మరి మోక్షం వస్తుందండి అని ప్రశ్న వేస్తారు. మన మోక్షం అనేటువంటిది ఉత్తర భాగమైనటువంటి ఉపనిషత్తుల వల్ల కదా. అటువంటిప్పుడు పూర్వభాగమైనటువంటి యజ్ఞయాగాల వల్ల మోక్షం సిద్ధిస్తుందా అనేటువంటి ఒక ప్రశ్న వేస్తారు. దానికి సమాధానం ఏంటంటే యజ్ఞయాగాలు చేయడం వలన చిత్తశుద్ధి కలుగుతుంది. అది అసలు పురుషార్థములో ధర్మ, అర్థ, కామములు సిద్ధిస్తాయి. అవి యజ్ఞయాగాదికల్లో వస్తాయి. ఇంకొంత మోక్షం అనేటువంటిది ఉపనిషత్తు. కాబట్టి మొత్తం 4 భాగాలుగా కర్మకాండ, యజ్ఞయాగాదికలు కర్మకాండ, జ్ఞానకాండ, ఉపనిషత్తులు ఇవన్నీ అభ్యసించవలసిందే. ఇవన్నీ అభ్యసించడం అనేటువంటిదే ప్రాచీన కాలంలో గురువుల దగ్గర శిష్యులు చేరి ఆ శిష్యులు అనుభవిస్తూ ఆ తెలుసుకొని ఆ శిష్య పరంపరగా వేదకాలం నుంచి ఈ కాలం వరకు పరంపరగా వస్తూ ఉన్నది. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఉపనిషత్తులకు సమన్వయం చేసి, ఉపనిషత్తులలో ఉండేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని సమన్వయం చేసి వ్యాస మహర్షి గారు 555 సూత్రాలను రాశారు. అది బ్రహ్మసూత్రములు. ఏమిటి బ్రహ్మసూత్రాలు అంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అందరినీ సమన్వయపరిచి ఆ భావాలన్నింటినీ ఒక చోట చేర్చి బ్రహ్మము యొక్క ప్రధాన లక్ష్యం చెప్పారు. ప్రధాన లక్ష్యం అంటే ప్రధానం అంటే ఏమిటి, ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆ బ్రహ్మం అనేటువంటిది తెలుసుకుంటే అప్పుడు నీవెవరో తెలుస్తుంది.
తనను తాను తెలుసుకోవాలి అంటే బ్రహ్మము. అందుకనే మనకు దీనిలో కూడా గీతలో కూడా వస్తున్నాయి అన్నమాట. అందువలన తనను తాను తెలుసుకోవాలి, నేను ఎవరిని అనేటువంటి భావం కలగాలి. కలిగితే అప్పుడు తనలో ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మి అని తత్వమసి అనేటువంటి ఈ విశేషాలు కూడా తెలుస్తాయి. కాబట్టి ఆ ఉపనిషత్తులు చదువుకోవాలి. ఆ ఉపనిషత్తుల సమన్వయం చేసినటువంటిదే ఈ బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తుల్లో ఉన్న విశేషాన్ని మనకు వివరంగా ఆ సూత్రబద్ధం చేసి చెప్పాయి. ఇది మనకు ముఖ్యంగా చెప్పుకుంటున్నాయి. అయితే ఇక్కడ విశేషంగా చెప్పుకుంటే ఏమిటంటే, ప్రాచీన కాలంలో అంటే ఇప్పుడు సుమారుగా శంకరాచార్య స్వామి వారు రాకముందు అప్పుడు మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, వేదానికి చిల్లులు పొడుస్తున్నారు. వేదానికి బాగా ఆటంకాలు వచ్చింది. వేద మార్గం అడుగడుతున్నది. దీనికి ఏమిటంటే, దీనికి ప్రధాన బౌద్ధ జైన మతాలు రెండు, తర్వాత నాస్తిక దర్శనాలు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఇవి వీటి వల్ల ఏంటంటే వేద మార్గం అనేటువంటిది అడుగంటున్నది. వేద మార్గం మీద అడుగంటున్నది కనుక ఆ మార్గాన్ని పైకి తీసుకురావాలని ఉద్ధరించాలి కనుక శంకర భగవత్పాదుల వారు ఈ వ్యాఖ్యానాలు రాశారు. అందులో భగవద్గీతకి వ్యాఖ్యానం, అలానే బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం, అలానే ఉపనిషత్తులకు వ్యాఖ్యానం, ఇంకా మిగిలిన చాలా గ్రంథాల్లో బ్రహ్మతత్వాన్ని చెప్పేటువంటి విషయాలు అవన్నీ రాశారు. ఇవన్నీ లోకానికి అందించారు. దీనితోటి క్రమక్రమంగా వైదిక మార్గము ఉద్ధరింపబడి మరలా ఆ వైదికం అనేటువంటిది చైతన్యం పొంది లోకానికి 10 మందికి మార్గదర్శకమైంది. అక్కడి నుంచే వైష్ణవం కానీ తర్వాత వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా వివిధమైనటువంటి గ్రంథాలు ముఖానుముఖంగా వచ్చాయి. అంటే శంకరాచార్యుల వారి గ్రంథముల మూలం. అక్కడి నుంచి క్రమక్రమంగా కవులలో కూడా దగ్గర గారు అప్పటిదాకా శైవ వైష్ణవం అని ఉంటే శైవ వైష్ణవం ఒకటేనంటేనని హరిహరనాథ అద్వైత తత్వాన్ని చెప్పారు. అలా అద్వైత తత్వాన్ని తీసుకొచ్చారు. అద్వైత తత్వం అంటే భగవంతుడు అంటే పరమాత్మ ఒకటేమో ఇద్దరు కాదు అని, ఏకమేవ ద్వితీయం. ఈ ఏకమేవ ద్వితీయం అనేటువంటి విషయాన్ని శంకరాచార్య వారు వేదంలో ఉన్నది కదా, ఏకమేవ ద్వితీయం వేదంలో ఉన్నది. ఆ వేదంలో చెప్పినటువంటి విషయాన్ని మనం కాదంటే ఎట్లా? ఆ ఏకమేవ ద్వితీయం అనేటువంటి విషయాన్ని మనకు ఈ బ్రహ్మసూత్రాల్లో కూడా మనకు ప్రతిపాదించి చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా దీనిలో క్రమంగా నాస్తిక దర్శనాలు, ఆస్తిక దర్శనాలు ఉన్నాయి. నాస్తిక దర్శనాలేమో ఈ వేద మార్గానికి వ్యతిరేకం తెలిసిందే ఆ నాస్తిక దర్శనాలు. ఇకపోతే ఆస్తిక దర్శనాలు ఉన్నాయి. ఆస్తిక దర్శనాలలో 6 దర్శనాలు. 6 దర్శనాలు ఏమిటంటే గౌతముని న్యాయ సూత్రాలు, గౌతముని యొక్క న్యాయ సూత్రాలు, అలానే కణాద మహర్షి యొక్క వైశేషికము, అలానే కపిల మహర్షి సాంఖ్యము, అలానే ఇంకా పతంజలి యోగశాస్త్రము, అట్లానే జైమిని యొక్క ఉత్తర మీమాంస, అట్లానే ఇంకా వ్యాస మహర్షి యొక్క ఈ బ్రహ్మసూత్రాలు. ఇవి ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ ఈ షడ్దర్శనాలు ఏం చెప్తున్నాయి అంటే ఇవి వేద మార్గానికి అనుకూలమైనవి. గౌతమ న్యాయ సూత్రాలు అనుకూలమైనవి, పతంజలి యోగము అనుకూలమైనది, ఇవన్నీ అనుకూలమైనదే. కానీ ఈ బ్రహ్మ విషయంలో వచ్చేటప్పటికీ కొంచెం భేదంగా ఉన్నాయి. అందువలన బ్రహ్మసూత్రాలు న్యాయ సూత్రాలని పతంజలి యోగాన్ని కూడా పక్కన పెట్టేసి, వాటిని కూడా పక్కన పెట్టేసి, మహేశ్వర సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి, పాంచరాత్రాన్ని కూడా పక్కన పెట్టేసి, పెట్టేసేసి సరాసరి బ్రహ్మం అంటే ఏమిటో చివరి లక్ష్యం దాకా తీసుకొని పోయి ఈ బ్రహ్మసూత్రాలు. అది గొప్ప విశేషం. ఇకపోతే అత్యంత విశేషం ఏమిటంటే ఈ బ్రహ్మసూత్రాల అధ్యయనం చేయడం
నిజంగా సత్యంగా చెప్పాలి అంటే ఎవరికైతే అర్థమైందో బ్రహ్మసూత్రాలు వాళ్ళలో అజ్ఞానం అనే చీకటి నశిస్తుంది. ఇందులో సందేహం లేదు, ఇందులో సందేహం లేదు. అజ్ఞానం అనే చీకటి నశిస్తుంది. ఎంత గొప్ప విశేషమే చిన్న సూత్రంలో దానికి అనుగుణంగా చెప్పాల్సిన విశేషాన్ని శంకరాచార్య వారు వ్యాఖ్యానంలో ఇచ్చారు. అవి అర్థం చేసుకుంటే మీ బ్రహ్మసూత్రాలన్నీ అర్థమైనవి, చాలా ఆనందం పొందారు. ఆ తర్వాత ఎట్లా ఉంటుందంటే సౌందర్య దగ్గర నుంచి పెడితే తర్వాత సూత్రాలే ఇంత రుచిగా ఉండదు. సౌందర్య గారి మీరు ఏ పుస్తకం చూసి వచ్చి పెట్టిగా రుచిగా ఉండదు. అంటే ఏమిటన్నమాట, అన్నింటికన్నా ఎవరెస్ట్ శిఖరంలాగా పైన ఉన్నటువంటిది బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాలు మనం చెప్పుకునేటప్పుడు కూడా సందర్భంలో ఆయన అక్కడక్కడ కూడా సౌందర్యలహరి వస్తుంది. సౌందర్యలహరిలో శంకరాచార్య స్వామి వారి యొక్క గ్రంథాలు చాలా గొప్పవండి. చాలా మంది సౌందర్యలహరి పారాయణ చేస్తూ ఉంటుంటారు. దానిలో స్వామిలో శంకరాచార్య స్వామి గారు బ్రహ్మతత్వాన్ని ఎంతగానో ఇమిడ్చారు, చాలా గొప్పగా ఇమిడ్చారు శంకరాచార్య స్వామి వారు. అంత దానిలో బ్రహ్మతత్వాన్ని అంతా చెప్పి అందరూ ఏమనుకుంటారు, సౌందర్యలహరిలో ఉన్నటువంటి అమ్మవారు ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ఆ వంద శ్లోకాన్ని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత శంకరాచార్య స్వామి ఒక్క మాట చెప్పాడు. ఒక్క మాట ఒక్క శ్లోకంలో చేశాడు. 97వ శ్లోకంలో నేను చెబుతున్నది ఎవరిని గురించి అంటే ఈ 100 శ్లోకాలు పరబ్రహ్మ మనిషి అనగా పరబ్రహ్మాన్ని గురించి చెబుతున్నాను. ఆ పరబ్రహ్మమే మనకు ఉన్నటువంటి ఈ బ్రహ్మసూత్రం. దానిలో అన్ని గొప్ప విశేషాలు వస్తాయి. అయితే ఇట్లా ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే కొన్ని విశేషాలు వస్తాయి. అసలు ఇందులో విశేషమైనటువంటి ఇక మనం వరుసగా ఇందులో ఏం చెప్పారు ఏమిటనేటువంటి విషయానికి స్థూలంగా వస్తాం. బ్రహ్మసూత్రములు అనేది 555 సూత్రాలు, 555 555 సూత్రాలు, 4 అధ్యాయాలు, 191 అధికరణాలు, ఒక్కొక్క చాప్టర్ అధ్యాయంలో కొన్ని అధికరణాలు, ఆ అధికరణాలకి కొన్ని సూత్రాలు. ఇట్లా ఇందులో చివరి అధ్యాయం ఫలాధ్యాయం. ఈ ఫలాధ్యాయము అందరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా మందిలో మార్పు వస్తుంది. ఏమిటంటే మనిషి చనిపోయిన తర్వాత ఎలా వెళ్ళిపోతాడు, ఎలా వెళ్ళిపోతాడు, బ్రహ్మవేత్త ఎలా వెళ్ళిపోతాడు, సామాన్యమైనటువంటి వాడు ఎలా వెళ్ళిపోతాడు, చాలా గొప్ప విశేషాలు అందులో ఆ సూత్రాలు వస్తాయి. అది ఫలాధ్యాయం అంత గొప్ప విశేషం అనమాట. అట్లా ఈ విధంగా 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలలో గొప్ప విశేషాలన్నీ కూడా బ్రహ్మతత్వాన్ని గురించి ఉన్నాయి. ఇకపోతే మనం వరుసగా వస్తే మొట్టమొదటి అధ్యాయం సమన్వయాధ్యాయం. సమన్వయము అంటే అర్థము ఉపనిషత్తులలో చెప్పినటువంటి ఆ బ్రహ్మజ్ఞానాన్ని సమన్వయం చేసి చెప్పడం. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాలు మొట్టమొదటి సూత్రము. దీనిలో మొట్టమొదటి అధాతో బ్రహ్మ జిజ్ఞాస. మొట్టమొదటి ఇందులో 4 సూత్రాలు ఉన్నాయండి, అత్యంత ప్రధానం. మీరు 555 సూత్రాలలో అన్ని లేకపోయినా మొట్టమొదటి 4 సూత్రాలు భావం అర్థం చేసుకున్నా కానీ మహాపుణ్యం లభిస్తుంది, ఆ పరమాత్మ అనుగ్రహం సిద్ధిస్తుంది. మొదటి 4 సూత్రాలు, ఈ మొదటి 4 సూత్రాలు అత్యంత ప్రధానమైనవి. ఈ మొదటి 4 సూత్రాలకు శంకరాచార్య స్వామి శిష్యులైన పద్మపాదాచార్యులు వారు 4 సూత్రాలకి వ్యాఖ్యానం రాశారు. పంచపాదికాన్ని పెట్టి రాస్తే మళ్ళీ ఆ వ్యాఖ్యానానికి మళ్ళీ వ్యాఖ్యానం రాశారు, దానికి మళ్ళీ వ్యాఖ్యానం. ఈ విధంగా ఈ బ్రహ్మసూత్రాలకి ఆ కాలంలోనే
సుమారు 50-60 రకములైనటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు వచ్చాయి. చూడండి ఎంత గొప్ప విశేషమో. శంకరాచార్య స్వామి గారు ఎప్పుడైతే వ్యాఖ్యానం రాశారో అంటే అంతవరకు కూడా శంకరాచార్య స్వామి వారు రాయక ముందు ఈ బ్రహ్మసూత్రములకు పండితులకు కూడా అర్థం కావట్లేదు. పండితులకు కూడా అర్థం కాకపోతే శంకరాచార్య స్వామి వారు గురువు గారు అన్నారు, ఈ బ్రహ్మసూత్రాన్ని భాష్యం రాయమన్నారు. రాసేసి ఆయన రాయటం వలన మిగిలిన వాళ్ళందరూ కూడా ముఖానుముఖంగా అనేకమైనటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు వచ్చేసాయి. శంకరాచార్య స్వామి వారి వ్యాఖ్యాన గ్రంథాన్ని ఆధారంగా తెలుసుకొని అనేకమైనటువంటి వచ్చేసింది. ఇందులో మొట్టమొదటి సూత్రం, మొదటి 4 సూత్రాలలో మొట్టమొదటిది అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అథః అతః బ్రహ్మ జిజ్ఞాస. ఇది ఆ పదాలను విడదీస్తే అథః అతః బ్రహ్మ జిజ్ఞాస. ఇది ఏమిటి దీని యొక్క అర్థం ఏమిటంటే అథః అథః తరువాత, అథః అందువలన, బ్రహ్మ జిజ్ఞాస ఆ బ్రహ్మమునందు బ్రహ్మజ్ఞానమునందు జిజ్ఞాస ఆసక్తిగా ఉండుము. ఏమిటి ఇది సూత్రం ఎట్లా ఉన్నది? తరువాత అన్నావు. ఏంటి తరువాత అంటే ముందు భాగం ఏమిటి అని తెలిసాను. తరువాత అంటే ముందు ఏదో ఉన్నది కదా, ఆ ముందు భాగం ఏమిటి అని చెప్పాడు. అది ఇక్కడ ఏమిటంటే ఈ సూత్రాలు గురువు శిష్యుడు, గురువు గారు సూత్రాలు చెబుతున్నారు, శిష్యుడికి అర్థమయ్యేటట్టు ఏం చెబుతున్నారు. మన ఉపనిషత్తులన్నీ కూడా గురు శిష్య సంప్రదాయంతో ఉంటాయి. గురు శిష్య సంప్రదాయం, గురువు గారి దగ్గర శిష్యుడు కూర్చోవడం, గురువు గారు చెప్పడం, శిష్యుడు వినడం, శిష్యుడు అర్థం చేసుకోవడం వల్ల ప్రశ్నలు వేయడం, ఇట్లా ఉంటే మన ఉపనిషత్తులన్నీ కూడా అంతే. అట్లనే ఇక్కడ అథః తరువాత, గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్న తరువాత, గురువు గారి దగ్గర 48 సంవత్సరాలు పడుతుంది. ప్రాచీన కాలంలో వేదాలు చదువుకోవడానికి బయటికి వచ్చేటప్పటికి 45 సంవత్సరాలు. అంటే ఆ కుర్రవాడికి 12 సంవత్సరాల వయసులో ఏమైందనుకోండి ఆ గురువు గారి దగ్గర, వాడికి 48 వచ్చిన తర్వాత 48, 12, 60 సంవత్సరాలు వచ్చినటువంటి వాడు యువకుడు. ఇప్పుడు మనకి 18 ఏళ్ళ వాడితో ఎంత సమానమో 60 ఏళ్ళ వాడు ఒక యువకుడు. అంటే అంత కాలం పడుతుంది, 12 సంవత్సరాలు ఒక్కొక్కటి. సరే చదువుకున్నాడు, అయిపోయింది. వచ్చేటప్పుడు గురువు గారు ఏం చెప్తాడంటే శిష్యుడికి కొన్ని ధర్మాలను ఉపదేశిస్తాడు. మీరు ఈ ధర్మాలు ఆచరించండి, ఇంటికి వెళ్ళి గృహస్థులయ్యి గృహస్థాశ్రమం తీసుకొని మీరు ఈ ధర్మాలని పాటించండి అన్నారు. ఆ ధర్మాలను ఏంటన్నమాట మనకు తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పాడు. వేద మనోజ్ఞ ఆచార్య అంటే వాచనం అనుశాస్తి. ఆ గురువు గారు వేదం చెప్పిన తర్వాత ఆ శిష్యుల్ని శాసనం చేస్తున్నాడు. ఏమని శాసనం చేశాడు? వేద మనోజ్ఞ ఆచార్య వాచనం అనుశాస్తి, సత్యం వద, ధర్మం చర. ఇవే ప్రధానమైన సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాన్మ ప్రమదః. మీరు స్వాధ్యాయం మాత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మర్చిపోవద్దు, చేయాల్సిందేను. స్వాధ్యాయాన్మ ప్రమదః ఆచార్యాయ కాదు వివాహం చూసుకోండి, సంతానం రండి. అలాగే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అని ఈ విధంగా ధర్మాలను చెప్పుకుంటూ వచ్చాడు. అది తరువాత. ఈ తరువాత నేను చెప్పిన దానిలో ఆయన మీరు జ్ఞానం అనుభవించండి, జ్ఞానం కోసం నేర్చుకోండి, జ్ఞానం అనేది ప్రధానమైనటువంటి మాట తర్వాత వస్తుంది. అనగా అర్థం ఏంటి? గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించండి అని చెప్పాడు. ఎవరు? గురువు గారు చెప్పాడు. ఆ గురువు గారు చెప్పిన తర్వాత ఇప్పుడు అనగా అర్థం ఏంటి? వేదంలో పూర్వభాగాన్ని
అనుభవించిన తర్వాత ఇప్పుడు వ్యాసుల వారు ఏం చెప్తున్నారు? పునఃశాస్త్రం అయిపోయిన తర్వాత నీవు జ్ఞానం వైపు మరుగుము. జ్ఞానం వైపు మరుగు అంటే వేదంలో ఉన్న ఉత్తర భాగం ఏదైతే ఉన్నదో అటువైపు మరగము. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. కాబట్టి ఆ బ్రహ్మము ఎందు ఆసక్తితో ఉండుము అని వ్యాసుల వారు చెబుతున్నారు. అనగా ఉపనిషత్తులన్నీ చదువుకో, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందు, బ్రహ్మజ్ఞానాన్ని ఉంటే మోక్షం పొందుతామని. అయితే ఇక్కడ ఒక పూర్వపక్షం ఉంటుంది. ఇందులో ఈ బ్రహ్మసూత్రాల్లో ఒక విశేషం అండి. ఏమిటంటే పూర్వపక్షం వస్తుంది. పూర్వపక్షం అని అంటే ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయానికి అడ్డం అంటే వ్యతిరేకంగా కానీ లేక క్వశ్చన్ చేయటం అన్నమాట. ఇది ఎందుకు కాదు, అట్లా కానీ ఈ విధంగా ఇట్లా చెప్పారు కదా అనేటువంటిది మళ్ళా క్వశ్చన్ వేసేస్తుంటారు. చెప్పినటువంటి విషయాన్ని లేదా ఇంకా క్వశ్చన్ వేసేస్తుంటారు. ఆ క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వచ్చినప్పుడు అప్పుడు ముందుకు సాగుతుంది. పూర్వపక్షం వచ్చేసి అర్థం వచ్చేస్తుంది. ఏమి ఎలా వచ్చింది? నువ్వు బ్రహ్మజ్ఞానం స్థిరమైతే బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలి అనుకుంటే జైని గారు ఏమంటున్నాడు? అనాకో ధర్మ జిజ్ఞాస. ఇది పూర్వపక్షం. వ్యాసవారేమో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మజ్ఞానం పొందవయా అని చెబితే జైని గారేమో ధర్మ జిజ్ఞాస, ధర్మములను స్థిరపడియుదుము, ధర్మాన్ని పాటించుము అని అంటారు. ఇప్పుడు ఏది పాటించాలి? దేవుడి గారు చెప్పినట్టు ధర్మాన్ని పాటించాలా లేదా వ్యాసుల గారు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని పాటించాలా ఏమిటనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని ధర్మం అనేటువంటిది పురుషార్థాలలో మొదటి ధర్మాలు మొదటి 3 పాటించడం ఉండాలి. ఆ తర్వాత 4వదనేటువంటిది మోక్షం అనేటువంటిది పురుషార్థంలో దాన్ని పొందడానికి జ్ఞానం అవసరము. అది చెబుతున్నారు. ఆ జ్ఞానాన్ని పొందుతుంటేనే కానీ మోక్షం సిద్ధించదు. ఎందుకంటే పురుషార్థములు అనేటువంటి వాటిలో 3 వరకే నాకు కావాలండి అని ఎవరంటారు? నా 3 కావాలంటే 4 అక్కర్లేదండి ఇప్పుడు ఎవరంటారు? ఎందుకంటే ప్రతిరోజు సంకల్పంలో చెప్పుకుంటేటప్పుడు చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. చతుర్విధ అనేటువంటిది 4వది మోక్షం. ఆ మోక్షం ఎక్కడ వస్తుంది? జ్ఞానం అవుతుంది. నువ్వు ధర్మాలు ఏం చేస్తున్నావు? యజ్ఞానాన్ని ధర్మాలన్నీ చేసుకున్నావు. దాని వల్ల నీకు డైరెక్ట్ గా మోక్షం నుంచి వస్తున్నారు. చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి వలన జ్ఞానం కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఇందులో కాబట్టి ఈ ధర్మ జిజ్ఞాస అనేటువంటి దానికి అర్థం చేసి అనాతో బ్రహ్మ జిజ్ఞాస. కాబట్టి బ్రహ్మమునందు జిజ్ఞాస కలిగి ఉండుము, ఆసక్తి కలిగి ఉండుము అని ఈ విధంగా చెబుతున్నారు అన్నమాట. అని ఏంటంటే అంటే ఏంటన్నమాట? ఇవన్నీ గురువు గారి దగ్గర చదువుకున్న తర్వాత వేదాలు చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత గృహస్థలి సంతానాన్ని పొంది ఆ తర్వాత నీవు జ్ఞానాన్ని జ్ఞానకాండ కొట్టుకో అని చెప్తున్నారు. ఇది ప్రధానంగా చెప్పేటువంటి జీవితం అని చెప్తూ ఇందులో ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ బ్రహ్మం అనేటువంటి ఎట్లా అనేటువంటి గురించి కాదు. మనకు బ్రహ్మము గురించి భగవద్గీతలోను ఉపనిషత్తులలోను చాలా విశేషాలు వచ్చినాయి. భాగవతంలో కూడా ఆ పరమాత్మ భగవంతుడు ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు ఎట్లా అనేటువంటి దానికి దూరంగా భాగవతంలో లోకంబులు లోకేశులు తెగిన తుది నలోకంబు చీకటికి అవతల ఎవ్వంటూ ఏకాపుకు తెలుసుము. లోకంబులు లోకేశులు, లోకంబులు సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా 14 లోకములన్నీ కూడా దాటిన తర్వాత ఈ లోకాలలో ఉన్నటువంటి సమస్త దేవతలు కానీ వీళ్ళందరినీ కూడా దాటిన తర్వాత చీకటికి
రూపంలో చెప్పారు. అటువంటి ఆ పరమాత్మని భగవంతుణ్ణి ఆ బ్రహ్మమును దర్శించుకోవడం కోసం ఉపనిషత్తులు అధ్యయనం చేయాలి. ఆ ఉపనిషత్తుల యొక్క సమన్వయమే మనకు ఈ బ్రహ్మసూత్రాలు ఇట్లా ఈ విధంగా. అలానే ఈ కైకేయి ఉపనిషత్తు ఉన్నదండి. కైకేయి ఉపనిషత్తులో బ్రహ్మం గురించి చెప్పారు. కైకేయి ఉపనిషత్తు బ్రహ్మం గురించి చాలా చక్కగా చెప్పింది. ఈ సమస్తమైనటువంటి ప్రాణులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఆ ప్రాణుల్ని ఎవరు పోషిస్తున్నారో, ఆ ప్రాణులు ఎవరిలో లయమవుతున్నాయో ఆయనే బ్రహ్మము. యతోవా ఇమాని భూతాని జాయంతే, యతోవా ఇమాని భూతాని జాయంతే. ఎక్కడి నుంచి అయితే ఈ సమస్త ప్రాణులు పుడుతున్నాయో, ఎక్కడి నుంచి పుడుతున్నాయో, ఏన జాతాన్ని జీవంతి, ఎవరి వలన అవి జీవిస్తూ ఉన్నాయో, జీవించిన తర్వాత వ్యక్తయంతి అభిసంవిశంతి, అవన్నీ పెరిగి పెద్దదైన తర్వాత ప్రాణులు ఎవరిలో లీనమైపోతున్నాయో ఆ ఎవరో ఆ వారే బ్రహ్మము. దీనికి సమానమైనటువంటి అర్థం ఉన్నటువంటి భావం ఉన్నటువంటి తెలుగు వచ్చి మన అందరికీ వచ్చు. భాగవతంలో ఉంది, ఎవరికే నిలిచి జగన్ ఎవరి లోపలూ పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యలైన ఎవడు, సర్వము కానైన ఎవడు, వారి నాకు ఈశ్వరుడిని జగన్ అని మన భాగవతంలో. అంటే మనకు ఉపనిషత్తులో ఉండేటువంటి విశేషాలని, ఎక్కువ విశేషాలు కూడా మొత్తం అన్నింటి కూడా చాలా వరకు భాగవతంలో. భాగవతంలో నిజం ఉన్నది ఏమిటి అంటే ఉపనిషత్తు విజ్ఞానము నిజం ఉంటుంది భాగవతం. అంత గొప్పదన్నమాట. అంటే భాగవతం అర్థమైంది అంటే బ్రహ్మతత్వం అర్థమైంది అని అర్థం. బ్రహ్మతత్వం అర్థమైంది. ఈ సందర్భంలో చిన్న కథ చెబుతాను. ప్రాచీన కాలంలో రాజుల దగ్గరికి ఈ పండితులు వెళ్ళేవాళ్ళు. వెళ్ళి ఏదో ఓ శ్లోకం ఏదో చెప్పిన రాజుగారు తీసుకునే బహుమానాలు ఇస్తుంటారు. అలానే ఒక పండితులు వెళ్ళాక, ఏమంటే నేను భాగవతం బాగా చదువుకున్నానండి, నాకు పరీక్ష చేసి ఏదైనా బహుమానం అంటే అన్నట్ట రాజుగారు. అంటే ఆయన రాజుగారు నువ్వు వెళ్ళి మళ్ళీ 4 సార్లు చదువుకుంటా అన్నట్ట. నేను ఇంటికి వెళ్ళి చదువుకున్నాను 4 సార్లు. చదువుకుంటే ఏం తెలిసింది, మళ్ళీ 2వ సారి చదువుకుంటే అంతకంటే ఒక 10 విషయాలు తెలిస్తే ఇప్పుడు ఇంకొక 10 విషయాలు 20 విషయాలు మళ్ళీ వెళ్ళాక. కాబట్టి చదువుకున్నాను పర్వాలేదని సమయం మళ్ళీ చదువుకుంటారా అన్నమాట. వెళ్ళాక ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకో మొదలెట్టాక ఇంకా 40%, 50% అర్థం అవుతుంది. అర్థమై చివరికి 100% వెళ్ళాక చివరికి సంపూర్ణంగా అర్థం చేసుకునేటప్పటిగా ఆ బ్రహ్మతత్వము అప్పుడు అర్థమయ్యి, అరే నేను ఇంత విశేషం ఉన్నది ఈ భాగవతంలో, అనగా బ్రహ్మతత్వం ఇంత ఉన్నది, నేను అంతర్జాతీయంలో చిన్న విశేషం ఇది అని బ్రహ్మతత్వం నిండిపోయింది. ఆయనకి ఇంకా పోలిక కదా, బ్రహ్మజ్ఞానం ఉంటే నిలబడిపోయినాడు. ఈ రాజధాని భగవాన్ నాకు అక్కర్లేదు. కొంతకాలం రాజధాని వచ్చారు, మీకు ఏమైనా రాలేదంటే అక్కర్లేదండి, నాకు అర్థమైంది, మీరు 2 సార్లు మళ్ళీ చదువుకోండి. నాకు ఈ బ్రహ్మం అనేటువంటి బ్రహ్మ జిజ్ఞాస, ఆ బ్రహ్మం అనేటువంటి భాగవతంలో అంత విశేషంగా ఉంటుంది. ఉపనిషత్తుల యొక్క సారం మాత్రం ఇందులో ఇంకా విశేషం. ఈ బ్రహ్మసూత్రం యొక్క విశేషాలు కూడా ఆ భాగవతంలో వస్తాయి. అట్లా మనం భాగవతం చదువుకునేటప్పుడు కూడా ఉపనిషత్తుల యొక్క విశేషాలు వస్తుంటాయి. ఇంకా విశేషం ఇది మొదటి సూత్రం, అదాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి మొదటి. అనగా ఏంటన్నమాట, గురుగారి దగ్గర వేదములు చదువుకున్న తర్వాత ఉపనిషత్ విజ్ఞానం నేర్చుకో, అనగా బ్రహ్మజ్ఞానం అంటూ ఆసక్తి కలిగి ఉంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకో చెప్పాడు. ఇది మనం చూసుకుని చెప్తున్నాం. ఈ బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వేశాడు. బ్రహ్మం అంటే ఏమిటంటే అని ప్రశ్న వేస్తే జన్మాద్యస్య యతః అని మొదలు. జన్మాద్యస్య యతః, జన్మాద్యస్య జన్మ ఆది అస్య యతః అని పదం.
జన్మ ఆది అస్య యతః ఈ పదాలు ఇది గుర్తులు జన్మగా చెప్పారు. జన్మ ఆది అంటే జన్మ అనేటప్పటికీ మనకు సృష్టి స్థితి లయాలు మూడు గుర్తుకొస్తాయి. ఆది అన్నాడుగా మొదలు సృష్టి స్థితి లయాలు మూడు కూడా ఎవరు చేస్తున్నారో ఆయనే బ్రహ్మము. సృష్టి స్థితి లయాలు మూడు ఎవరు చేస్తున్నారో ఆయనే బ్రహ్మము, ఆయనే పరమాత్మ. ఈ ఉపనిషత్తుల్లో కొన్ని ఉపనిషత్తులు చాలా సులభంగా ఉంటాయి. ఉదాహరణకి నారాయణ ఉపనిషత్తు ఉన్నది, ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, బాగా అర్థమవుతుంది, అందరికి కూడా అర్థమవుతుంది కూడా. దానిలో ప్రారంభంలోనే నారాయణ ప్రజా నారాయణ బ్రహ్మాజాయితే నారాయణ బుద్ధులజాయితే నారాయణ బుద్ధులజాయితే అని వరుసగా చెప్పుకుంటూ వచ్చి పంచభూతాలు అన్నీ ఉన్నాయి, ఆ కంటి వేలాలు ఉన్నాయి, అన్ని వరుసగా సృష్టి మొత్తం చెప్తుంది. నారాయణ ఉపనిషత్తు వస్తుంది. ఆ నారాయణ ఉపనిషత్తుని సులభంగా అర్థమవుతుంది, అందరూ చదువుకోవచ్చు కూడా. దానిలో సింపుల్గా ఆయన ఆ బ్రహ్మతత్వాన్ని ఆ ఉపనిషత్తులో చెప్పారు, ఆ నారాయణ ఉపనిషత్తు. అలానే ఇక్కడ సృష్టి స్థితి లయలు, ఈ సృష్టి స్థితి లయలు ఈ మూడు కూడా ఎవరు బ్రహ్మమే. అందుకని ఆ బ్రహ్మమే అనేటువంటి చెప్తున్నదానికి ఇప్పుడు విశేషం ఏమిటంటే భాగవతంలో మొట్టమొదటి శ్లోకం అంటే ఈ మొట్టమొదటి శ్లోకం ఏంటంటే ఇది చెబుతుంది. భాగవతంలో మొట్టమొదటి శ్లోకం, ఆ శ్లోకంలో ఏం చెబుతున్నారు? ఆ స్థితిలైన పరబ్రహ్మమే అని చెబుతున్నారు. ఆ పరబ్రహ్మ ఎటువంటి వాడు ఎవరో కూడా ఇందులో చెబుతున్నారు. ఈ భాగవతంలో ఉండేటువంటి శ్లోకం అత్యంత ప్రధానమైనటువంటిది. ఏమిటంటే జన్మాద్యస్య యతోమయాని జన్మాద్యస్య యతోన్మయాని అవిద్యస్వరాట్. అవిద్య అంటే సర్వజ్ఞుడైనటువంటి వాడు, స్వరాట్ అంటే స్వయంగా ప్రకాశం. బ్రహ్మము సర్వజ్ఞుడు, స్వరాట్ స్వయం ప్రకాశమైనటువంటి వాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే స్వయం ప్రకాశమైనటువంటిది గీతలో ఏం చెప్పారంటే ఆ సూర్యుడు కూడా ఆ చంద్రుడు కూడా వాళ్ళు ఎవరి వల్ల ప్రకాశిస్తున్నారు అంటే బ్రహ్మం వల్ల ప్రకాశిస్తున్నారు అని చెప్పారు. అందువల్ల ఈ సమస్తం మనకు కనబడుతున్నటువంటి వెలుగు సూర్యుడి వల్ల, ఆ సూర్యుడు ఎవరి వల్ల ప్రకాశిస్తున్నాడంటే బ్రహ్మం వల్ల ప్రకాశిస్తున్నాడు. అందుకనే ఇక్కడ స్వయం స్వరాట్ అంటే భయంగా ఆయనే ప్రకాశించేవాడు. తేనే బ్రహ్మ ఉదాయాని కమలే సూరయ. ఆ బ్రహ్మము, ఆ పరమాత్మ, ఆ బ్రహ్మదేవుడికి 4 వేదాలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఇచ్చేవాడు ఆ పరమాత్మ బ్రహ్మనే ఇచ్చాడు. ఇంత విశేషం ఉన్నది అన్నమాట. అర్థం ఏంటి? ఆ బ్రహ్మము ఎంత సర్వజ్ఞుడు, స్వయం ప్రకాశమైనటువంటి వాడు. అటువంటి బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవడానికి కూడా సూరయ అనగా పండితులు కూడా ముఖ్యంతి అజ్ఞానంలో వెళ్ళిపోతున్నారు, ఇంకా తెలుసుకోలేకపోతున్నారంటే బ్రహ్మాన్ని గురించి. అంటే ఈ సమస్తం కూడా బ్రహ్మమే. అందుకనే గీతలో ఏమన్నారంటే ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం పునరావర్తి మోహర్జున. అంటే బ్రహ్మలోకంలో నుంచి, బ్రహ్మలోకం నుండి, బ్రహ్మలోకం, విష్ణులోకం, రుద్రలోకం, ఇంద్రలోకం, సూర్యలోకం, చంద్రలోకం, ఇట్లా లోకాలు చెప్పుకుంటూ పోతే ఈ లోకాలన్నీ కూడా ఇవన్నీ పునరావర్తిలో, పునః ఆవృత్తి అనగా పుడుతుంటాయి, పోతుంటాయి. అనగా వీళ్ళకు కూడా లయం ఉన్నది, బ్రహ్మకి లయం ఉన్నది. ఎందుకంటే బ్రహ్మకి మనం చెప్పుకునేటువంటి దీనిలో సంకల్పంలో ఏం చెప్తాము? దీనిలో ఆయన చెప్పేటువంటి బ్రహ్మదేవుడానికి 50 సంవత్సరాల దీనికి ద్వితీయ పరార్థే సంకల్పంలో అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే
అని చెప్పి ఆ కాలం అంతా చేసుకుంటూ మరి బ్రహ్మదేవుడు కూడా 50 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళు రన్నింగ్ అయింది. ఇన్ని నిమిషాలు ఇన్ని సెకండ్లు ఇన్ని నడుచుకోవాలని మనం చెప్తున్నాం. అనగా అంత వయసు ఉన్నది అంటే ఏమేమి 100 సంవత్సరాలు పోతాడో అనేటువంటి విషయం తెలుసు. అట్లా వీళ్ళు ఈ దేవతలందరూ కూడా ఆ పరమాత్మలో ఏమైపోయేవాళ్ళేమో, పరమాత్మలో ఏమైపోయేవాళ్ళు. ఆ పరమాత్మ యొక్క ఆ దృష్టి అది. ఈ విషయాన్ని నామాల్లో ఒక నామవాడు వచ్చింది. ఏమిటంటే అమ్మవాడు కళ్ళు మూసుకుంటే ఈ సృష్టి అంతా లోపల వెళ్ళిపోతుంది, కళ్ళు తెరిస్తే సృష్టి మళ్ళీ బయటకు వస్తుంది. అలానే భాగవతంలో భక్తమైన ప్రజల్లో చివరి ఒక లైన్ ఉంది, ఒక మాట ఏంటో తెలిసిన ఆ పరమాత్మ యొక్క చూపుల వలనే ఈ బ్రహ్మాండములు పుట్టున్నాయి అని కూడా. కేవలం అలా చూస్తేనే బ్రహ్మాండాలను ఉంటుంది. అది బ్రహ్మము యొక్క గొప్పతనం. అలా అనమాట. అందుకని ఆ బ్రహ్మము అందరికన్నా ఉన్నతమైనటువంటి వాడు, సమస్త దేవతల కన్నా ఉన్నతమైనటువంటి వాడు అని చెబుతున్నాడు. ఇంకా తేజో వారి ఇక్కడ విశేషమైనటువంటి తేజస్సు అగ్ని వారి నీళ్లు ఉమ అంటే భక్తి వీటి తోటి ఈ జగత్ అంతా పుడుతూ ఉన్నది అని ఈ విధంగా తెలుసుకోండి అంటూ ఇటువంటి ఆ పరమాత్మ సత్యం పరం ధీమహి. ఆ పరమాత్మ సత్యస్వరూపుడు, పరమ శ్రేష్టమైనటువంటి వాడు. అటువంటి ఆ పరమాత్మను ధీమహి ధ్యానిస్తున్నాను. కాబట్టి పరమాత్మ యొక్క లక్షణాలు ఏం చెప్పారన్నమాట దీనిలో? సర్వజ్ఞ, స్వయం ప్రకాశ, సత్యస్వరూప అని. అటువంటి ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకోండి అని ఇందులో 2వ సూత్రంలో చెప్తున్నటువంటి అనమాట. 2వ సూత్రంలో జన్మాద్యస్య యతః అటువంటి పరమాత్మ గురించి తెలుసుకో. అందుకని ఆ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటిది తైత్తీయంలో చెప్పినటువంటి యతో ఇమాని భూతాని జాయంతే ఒక్క ఉపనిషత్తు కన్నా జీవితంలో నేర్చుకోవాలండి. అందరూ సముద్రంలో రెండు అప్పులు ఎక్కేస్తారు, రెండు కూడా అప్పులు ఎక్కారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసు అంటే ఉపనిషత్తులో నుంచి వచ్చాయి. మీకు ఈ సందర్భంలో ఎక్కడెక్కడ వచ్చినాయో సందర్భంలో కూడా చెప్తాను. ఉపనిషత్తులో నుంచి వచ్చినాయని దానికి మూలకాలు అక్కడ ఉన్నాయి. అందుకని జీవితంలో ఒక్క ఉపనిషత్తు కన్నా నేర్చుకోవాలి. అందులో ఉపనిషత్తుల్లో తైత్తీయ ఉపనిషత్తు ఏమో ధర్మాల గురించి, బ్రహ్మజ్ఞానం గురించి నేర్చుకోవాలి. అత్యంత ప్రధానమైనది ఒక ఉపనిషత్తు, కఠోపనిషత్తు. అది పిల్లలకి చెప్పాలి. కఠోపనిషత్తులో ఏముంటుందంటే విద్యార్థి లక్షణాలు ఉంటాయి. విద్యార్థి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, చదువు పట్ల విద్యార్థి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, ఎంత పట్టుదలతో ఉండాలి అనేటువంటి విషయం ప్రధానంగా ఉంటుంది. అందులో బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పడం కఠోపనిషత్తు చాలా బాగా ఉంటుంది. అది ఒక్కొక్కరిశబ్దంగా చదువుకుంటే మన జీవితం ధన్యం. ఆ బ్రహ్మతత్వం దానిలో ఉన్నది. 10 ఉపనిషత్తుల్లో అది ఒక ఉపనిషత్తు. శంకరాచార్య స్వామి వారు 10 ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం అందమైన సరే లేకపోతే స్థూలంగానైనా అర్థం చేసుకోవచ్చు. అలా ఒక్క ఉపనిషత్తు అన్నా కానీ చదువుకుంటే ఆ జీవితం ధన్యం. ఎన్ని సముద్రలహరిలో ఎన్ని చదువుకున్నా అది మాత్రం ఒక్క ఉపనిషత్తు అన్నా చదువుకోవాలి. చదువుకుంటేనే బ్రహ్మతత్వం తెలుస్తుంది. అంటే ఇందులో ఇక్కడ ఇంకా నీలో విశేషాలను చెప్పుకుంటూ వస్తున్నాడు అన్నమాట. బ్రహ్మం గురించి యథా సర్వజ్ఞ, ఆ బ్రహ్మము సర్వజ్ఞ. సర్వజ్ఞ అనేటువంటి పదము విష్ణు సహస్రనామాల్లో వచ్చింది, అలానే వెలుగులో వచ్చింది సర్వజ్ఞ. అక్కడ కూడా
విజ్ఞానం ఆనందం బ్రహ్మ విజ్ఞానం ఆనంద బ్రహ్మ బ్రహ్మ అంటే ఏమిటి విజ్ఞానము ఆనందము విజ్ఞానము అంటే అర్థం ఏమిటి అనమాట మనం ఒక విషయాన్ని చెబితే దాన్ని తాను అనుభవించి తపస్సు చేసి తెలుసుకుంటాడు అది విజ్ఞానం అది విజ్ఞానం అనేది దానికి ఒక ఉదాహరణ చెప్తాను దీంట్లో పరిషత్తులో వరుణదేవుడు ఉన్నాడు వరుణదేవుడి కుమారుడు భృగు మహర్షి ఆ భృగు మహర్షి తండ్రి దగ్గరికి వెళ్ళాడు తండ్రి దగ్గరికి వెళ్ళి బ్రహ్మతత్వం చెప్పమన్నాడు బ్రహ్మతత్వం చెప్పమంటే ఆయన ఒక వాక్యం చెప్పాడు ఆ వాక్యం చెప్పాడు చెప్పి ఏం చేశాడు అనమాట నీవు తపస్సు చేసి తెలుసుకోరా అన్నాడు ఇప్పుడు ఒక విశేషం ఉంది లక్షణం చెప్పాడు నువ్వు తపస్సు చేసి తెలుసుకోవాలి ఇక్కడ ఏంటన్నమాట తెలుసుకోవాల్సి నేను బ్రహ్మాన్ని గురించి చెప్పాను ఆయన గురించి తెలుసుకో అని చెప్పాడు దిగోవాయుమాని భూతాన్ని చాలంటే ఎక్కడి నుంచి అయితే ఈ ప్రాణులన్నీ వస్తున్నాయో ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో ఆయనే బ్రహ్మని చెప్పాను ఇక్కడ బ్రహ్మాన్ని కూడా తపస్సు చేసి తెలుసుకోవాలి అనేటప్పటికీ తపస్సు చేశాడు భృగువు తపస్సు చేస్తే ఏం తెలిసింది మొట్టమొదటిసారి అన్నం బ్రహ్మేతి యజనాతు ఉంటుంది మళ్ళీ తపస్సు చేయన్నాడు చేశాడు ప్రాణో బ్రహ్మేతి యజనాతు మళ్ళీ అన్నాడు బలో బ్రహ్మేతి యజనాతు మళ్ళీ అన్నాడు విజ్ఞానం బ్రహ్మేతి యజనాతు ఎలా చూసుకోండి ఎలా తపస్సు చేయించి ముందు ఫలగంగా చెప్పేశాడు మొట్టమొదట అనగా అర్థమేంటి ఉపనిషత్తు ఏం చేస్తుంది లక్షణం చెప్పుకుంటుంది ఆ చెప్పినటువంటి లక్షణాన్ని మీరు అనుభవించి తపస్సు చేసి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అట్లా అనమాట చివరికి ఆ తపస్సు ఏంటి చివరికి ఆనందో బ్రహ్మేతి విజనాత్ చివరికి ఆనందమే బ్రహ్మము అని ఆ గురువు తెలుసుకున్నాడు ఇది ప్రాక్టికల్ ఇట్లా ఈ విధంగా ఉపనిషత్తుల్లో ఒక లక్షణం చెబుతారు చెప్పినటువంటి దాన్ని నువ్వు స్వానుభవంలో తపస్సు తెలుసుకో ఇట్లా ఉంటాయన్నమాట వాళ్ళు అట్లా ఈ విధంగా ఆ శక్తిలు ఉపనిషత్తులు ఎట్లా ఉన్నదన్నమాట అదే ఆనందో బ్రహ్మేది యజనాత్ చివరికి ఆనందమే బ్రహ్మము అని చెప్పారు అది దీంట్లో చెప్పి అటువంటి బ్రహ్మము అనేటువంటి దాన్ని ఎక్కడి నుంచి అంటే ఆ బ్రహ్మం నుండే ఈ సృష్టి స్థితి లయలు అన్ని సాగుతున్నాయి సహజంగా సృష్టి స్థితి లయలు సాగుతున్నాయి అంటే సృష్టి ఎవరు బ్రహ్మదేవుడు స్థితి ఎవరు విష్ణువు లయ ఎవరు రుద్రుడు ముగ్గురు ఇక్కడ విశేషం ఏంటి సౌందర్యాలు మొదట్లో ఇంకోవాయుమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతే అంటే ఏమిటో చూడండి దీంట్లో రహస్యము సౌందర్యాలు మొదట్లో సౌందర్యాలు మొదటి శ్లోకం అనేది శివశంఖ్యాయుక్తో యదిభవతి కజే దేవం దేవో అకల్పురస్పంది అకస్మానాథ్యం హరి హరిహర గిరిజానిధిపతి వాళ్ళిద్దరూ కలవటం వలన శివశక్తులు కలవటం వలన హరిహర గిరిజాది ఈ త్రిమూర్తులు కొట్టుకుంటూ వచ్చారు ఈ త్రిమూర్తులు ఏం చేస్తుంటారు అంటే వీళ్ళ డ్యూటీలు సృష్టి స్థితి అయ్యారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు పరబ్రహ్మం నుంచి వచ్చారు ఆ పరబ్రహ్మము ఎప్పుడైతే సగుణ రూపం పొందిందో అనగా శక్తిని పొందిందో శక్తిని కలిగి ఉన్నారో అప్పుడు ఈ ముగ్గురు వచ్చారు ఈ ముగ్గురు వచ్చేసేసి సృష్టి స్థితి లయాలు చేశారు ఈ సృష్టి స్థితి లయాలు చేశారు బ్రహ్మదేవుడు ఆ విష్ణువు ఆ రుద్రుడు వీళ్ళ పనులు వీళ్ళు చేస్తున్నారు అన్నమాట ఈ చేస్తున్నటువంటి ఈ ముగ్గురు ఎవరో త్రిగుణాలు వీటి గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా టైం చాలా విశేషాలు మొదటి శ్లోకంలో రెండో ఇంత బ్రహ్మతత్వాన్ని
ఆ స్వామి వ్యాసులు వారికి ఇచ్చారన్నమాట. శంకరాచార్య స్వామి ఇచ్చారు. ఇక్కడ చెప్పుకున్నది ఏంటంటే ఆ బ్రహ్మాండ గురించి ఆ గోపాల గారు కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఇంతవరకు రెండో సూత్రాన్ని స్థూలంగా చెప్పుకున్నాం. జన్మాద్యస్య యతః, మొదటిది అథాతో బ్రహ్మ జిజ్ఞాస, రెండవది జన్మాద్యస్య యతః, మూడవది శాస్త్రయోనిత్వాత్, శాస్త్రయోనిత్వాధికరణం, శాస్త్రయోనిత్వాత్, శాస్త్రయోనిత్వాత్, శాస్త్రయోనిత్వాత్. ఏమంటే నేను బ్రహ్మము నుంచి చెబుతున్నారు. ఇంకా ఈ బ్రహ్మం నుంచి చెబుతున్నారు. ఆ బ్రహ్మ సృష్టి స్థితులకు కారణం అని నిన్న చెబుతున్నారు కదా. అయితే ఈ అన్నింటికి కూడా ఈ బ్రహ్మానికి ఏమిటి మూలము? ఈ బ్రహ్మము చెబుతున్నారే, ఎక్కడికి చెబుతున్నారు మీరు? ఏ పుస్తకాల నుంచి చెబుతున్నారు అని అంటే శాస్త్ర యోనిత్వాత్, శాస్త్రము వేదము నుంచి చెబుతున్నానండి. నా సొంతంగా నేను చెప్పాల. వేదంలో ఉన్నది ఋతోవాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అని నేను చెప్పడంలా. వేదంలో ఉంది. ఆ వేదంలో ఈ సృష్టి స్థితులైన బ్రహ్మ నుంచి వచ్చినవి ఉన్నాయి నేను చెబుతున్నా. శాస్త్ర యోనిత్వ, యోని అంటే మూలము. ఈ శాస్త్రము ఏ మూలము? ఏ బ్రహ్మమునకు. ఆ బ్రహ్మము సర్వజ్ఞుడు అని చెబుతున్నారు. కాబట్టి ఆ బ్రహ్మము నుండి వేదములు వేదాంతములు అన్ని ఆ బ్రహ్మం నుండే వచ్చినాయండి. ఆ బ్రహ్మం యొక్క విశ్వాసం వల్లనే ఈ వేదాలు వచ్చినాయి. అందుకనే మనకు ఆ బ్రహ్మగారు మనకి దీనిలో కథగా చెబుతుంటుంటే నారాయణుడి యొక్క నాభి కమలం నుంచి ఆ బ్రహ్మగారు వచ్చాడు. ఆ బ్రహ్మగారు ఆయన కూర్చున్నాడు. ఆయన గారికి 4 పుస్తకాలు ఇచ్చేసాడు. చదువుకోరా అన్నాడు. చదువుకోరా అనేటప్పటికీ ఈలోపు రాక్షసులు వరగెత్తుకుంటూ వచ్చాడు కాదే కానీ. అప్పుడు ఆ స్వామి కూడా నేను రాక్షసుడు ఈ కాలంతా చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంకా విశేషం ఏంటి? మధుకైతే అనే వాళ్ళు వచ్చారు. వాళ్ళుగా ఈయన దగ్గర ఉన్న పుస్తకాలు రాజేయడానికి వచ్చాడు. ఈయన భయపడిట పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆ తండ్రి దగ్గర పోయినాడు. ఆ తండ్రి దగ్గరికి పోయి అప్పుడు తండ్రి యోగ నిద్రలో ఉన్నాడు. నేను చెప్పేది ఏంటో తెలుసండి, చండీ సప్తశతి. మీరు అక్కడ చండీ సప్తశతిలో మొదటి భాగం చదవండి. బ్రహ్మతత్వం తెలుసు. బ్రహ్మతత్వము సర్వత్రా నిండి ఉన్నది. అది బ్రహ్మతత్వం. దానిలో చండీ సప్తశతిలో చెప్పేది ఏంటో తెలుసండి, బ్రహ్మతత్వం చెప్పేది సమస్తము అనేటువంటి చూసారు. అన్ని వదిలేసేయి. నాది, నేను, ఇట్లా ఉన్నాయే ఈ పదాలు, ఇవన్నీ వదిలేసేసి నిర్గుణుడి వైపు ఆ బ్రహ్మాన్ని తెలుసుకో. అప్పుడయ్యా నీకు మోక్షం వచ్చేది అని చెప్పటం. అది దానిలో చండీ సప్తశతి. పైకి ఏంటంటే చండీ సప్తశతి అమ్మవారు ఒక యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేస్తుంటారు. బాగానే ఉన్నంతవరకు. కానీ అంతరార్థం ఏంటి? బ్రహ్మతత్వం అన్నింటిలోనూ బ్రహ్మతత్వం ఇమిడి ఉన్నది అనే విషయము మీరు ఈ బ్రహ్మసూత్రాలు అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుంది. బ్రహ్మసూత్రములు అంటే అన్నిటికన్నా పైన ఉన్నది ఎవరెస్ట్ శిఖరం. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ పోయినా అన్న వల్ల ఉందా? అందుకనే కష్టమే కదా. చాలా విశేషాలు ఇందులో ఉంటాయి. అన్ని విశేషాలు చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క రోజు పడుతుంది. అంత లేకపోతుంది. అందుకని మరి కేవలం సంక్షిప్తంగా మీకు అందించిన వాడు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 3వ సూత్రము శాస్త్ర యోనిత్వా. ఈ బ్రహ్మము గురించి చెబుతున్నారు కదండి. ఆ బ్రహ్మం ఎక్కడ ఎలా చెబుతున్నారు మీరు అంటే శాస్త్రంలో ఉన్నదండి. శాస్త్రములు అంటే వేదాలు, వేదాంగాలు ఇట్లా ఇవి ఉన్నాయండి. నాకండి చెప్తున్నానండి అని మనకు ఒక సమాధానం వచ్చింది. అట్లా అంతే కదా. మనం ఉపనిషత్తుల్లో ఉన్నదే కదా చెప్పుకున్నది. ఉపనిషత్తుల్లో ఏమున్నది? సత్యం వద అనగా వేదంలో సత్యం వద, ధర్మం చెర ఉన్నది.
సత్యమేవ జయతే ఉన్నది, సత్యమేవ జయతే దానిలో ఉన్నది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అందులో ఉంది. నీ సొంతంగా నీ ఎవటల్లా ఈ పురాణాల్లో రాదు. ఇది వేదం. వేదం అనేటువంటిది సుప్రీం, దానికి తిరుగులేనటువంటి ఏకమేవా ద్వితీయం, రెండు వారు ఒకటే, అనగా బ్రహ్మం ఒక్కటే అని వేదం చెప్పింది. అలానే సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సమస్త జగత్తు అంతా కూడా బ్రహ్మమే అని చెప్పింది. ఆ చెప్పిన దాన్ని వేదాన్ని కాదని మనం ఎట్లా? వేదం అనేటువంటిది ఎక్కడి నుంచి? పరమాత్మ నుంచి వచ్చింది. ఆ వేదాన్ని అర్థం చేసుకొని దాన్ని మననం చేసుకొని అప్పుడు అందుకనే చెప్పారనమాట, శ్రోతవ్య మంతవ్య ద్రష్టవ్య అని మూడు మాటలు వస్తాయి. నేను చూడు, ఆలోచన ధ్యానం చెయ్యి, అలా చేసి నీవు స్వానుభవంతో తెలుసుకో అని చెప్తున్నారు. ఇది ఉపనిషత్తులు ఆ విషయాన్ని కూడా ఇక్కడ ఉపనిషత్తుల్లో విషయాల్ని సమన్వయపరుస్తూ 4వ సూత్రం చెబుతున్నాడు. తత్తు సమన్వయాతు, తత్తు సమన్వయాతు కనిపిస్తే తత్తు సమన్వయాత్ అన్నట్టు. తత్ అంటే అర్థమైతే బ్రహ్మము. గీతలో చెప్పాడు, బ్రహ్మము అనేటువంటి వాచకాలు ఒకటి ఉన్నాయి. ఓం తత్ సత్ ఇది బ్రహ్మ నిర్దేశం. ఓంకారము బ్రహ్మమే, తత్తు బ్రహ్మమే, సత్తు బ్రహ్మ. కాబట్టి తత్తు, ఆ తత్తు అనేటువంటిది ఆ బ్రహ్మము ఇక్కడ ఈ ఉపనిషత్తుల ద్వారా అనేటువంటి ఉపనిషత్తులు నుంచి 10 ఉపనిషత్తులు, ఈ ఉపనిషత్తుల్లోని విషయాలతోటి ఆ బ్రహ్మాన్ని సమన్వయపరుస్తూ చెప్తున్నారు. కాబట్టి ఆ ఉపనిషత్తుల్లో ఉన్న వాక్యాలని నీవు ఒకసారి పునశ్చరణ చేస్తే నీకు బ్రహ్మతత్వం తెలుస్తుంది. ఆ ఉపనిషత్తుల్లో ఉన్న విశేషాలను పట్టుకో అని ఈ విధంగా చెప్తున్నాడు. అందుకనే మనకు ఇందులో ఏకమేవా ద్వితీయం, బ్రహ్మము ఏకమేవ అద్వితీయం, బ్రహ్మము ఒక్కటే, రెండు కాదు. అందుకని అన్నమాచార్య అన్నాడు, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని అంటే ఏంటి? ఈ వేదంలో చెప్పినటువంటి విషయం ఎంత దూరం వెళ్ళింది? సామాన్యమైనటువంటి మనిషి దగ్గరికి కూడా వెళ్ళింది. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని ఎక్కడ ఉన్నది? వేదంలో ఉన్నది. వేదంలో ఉండేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని బాగా వేదం దేని వచ్చింది? వేదం వస్తుంది. అట్లా ఈ విధంగా మనకు చాలా విశేషాలు అన్నమాచార్య కీర్తనలోను, త్యాగరాజవారి కీర్తనలోను ఈ బ్రహ్మతత్వాలు ఉన్నాయి. ఆ బ్రహ్మతత్వాలు కనపడుతుంటాయి. అవి ఉపనిషత్తుల్లో వచ్చినటువంటి విశేషాలు అన్నమాట. ఇది ఏకమేవా అద్వితీయం అలానే ఇట్లా ఇంకా విశేషం. తత్వమసి, తత్వం అసి, తత్వం అసి, తత్ ఆ బ్రహ్మమే, త్వం నీవు, అసి అయి ఉన్నావు. గురువు గారి దగ్గర శిష్యులు చదువుకుంటున్నాడు, ఆ బ్రహ్మజ్ఞానం గురించి చదువుకుంటున్నాడు, తెలిసిందనమాట. తత్వం అసి, తత్ ఆ బ్రహ్మమే, త్వం అయి ఉన్నావు. గురువు గారిలోనూ బ్రహ్మమే ఉన్నాడు, శిష్యుడిలోనూ బ్రహ్మమే ఉన్నాడు. ఆ బ్రహ్మం ఈ విషయాన్ని సౌందర్య లహరిలో ఎక్కడ చెప్పాడు? 23వ శ్లోకంలో చెప్పాడు. సౌందర్య లహరిలో 23వ శ్లోకం తత్వమసి అక్కడ చెప్పాడు. 23వ శ్లోకంలో భవాని త్వం దాసే వై వితర దృష్టిం సకర్ణామిషు శ్లోకం వాంఛన్ అక్కడ చెప్పేటప్పుడు ఆ భక్తులు సాధకుడు అన్నాడట, భవాని త్వం దాసే అని వచ్చి రాక ముందుగానే ఆ వాడి యొక్క అభిప్రాయం అర్థం చేసుకొని అమ్మవారనంతా ఎందువల్ల నేనే నువ్వు అయిపోయినా అంటే నేనే నువ్వు అనంటే అర్థం ఏంటి? సాక్షాత్తు అమ్మవారే, సాక్షాత్తు అమ్మవారే అయిపోయిన స్వరూపం అన్నమాట. అయిపోయినా నీకు ఇచ్చేసేస్తున్నా,
అంటే అంటే తత్వమసి అనేటువంటి ఒక మహావాక్యాన్ని ఆ సౌందర్యలహరిలో అక్కడ నిక్షిప్తం చేస్తాం. అక్కడ అట్లా ఆ విధంగా మనం చదువుకునే సౌందర్యలహరే కావచ్చు, విశ్వసహస్రనామాలు సుమారుగా ఒక 50 నామాలు సులభంగా మీకు అర్థమైన బ్రహ్మతత్వాన్ని గురించి తెలియజేస్తుంది. అలాగే లలిత సహస్రనామాలు ఈ చదువుకుంటే ఏమి అర్థం చేసుకోవాలి, వీటిల్లో బ్రహ్మతత్వం ఉన్నది అని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం ఎప్పుడు కలుగుతుంది అంటే ఇవో వస్తుంది. ఈ బ్రహ్మసూత్రాలు పడుతున్నారనుకోండి, అప్పుడు అవన్నీ మీకు కనకామార్గం అయిపోతాయి. అది చదువుకుంటుంటే మీరు ఆ చదువుతుంటే ఏది ఆ భౌతిక కానీ ఆ లలిత చదువుతుంటే అది అర్థమయ్యి ఆ రూపం కనబడుతూ అక్కడే ఉండి మీరు ఏం చదువుతుంటారు ఈ విధంగా అయిపోయిన రికార్డులాగా పరిహారం జరుగుతుంది. అంటే అమ్మవారు కనబడుతున్నది, అమ్మవారితో మాట్లాడుతున్నారు, అమ్మవారు ఎన్నో నేను అయిపోయినా కూడా ఒక్క విషయం అవుతుంది. ఈ విధంగా ఈ పారాయణ వాళ్ళంతా చదువుకుంటూ మీరు అదే ఉంటారు. అంటే అర్థమేంటి, ఆ స్థానంలో అమ్మవారిని ఈ బ్రహ్మతత్వంతో దర్శనం చేస్తుంది. అంత గొప్ప చేస్తుంది. అందువల్ల బ్రహ్మతత్వం తెలుసుకుంటే వీటిలో ఎక్కడెక్కడ బ్రహ్మతత్వం ఉన్నది, ఏమిటి విశేషాలు తెలుస్తుంది. అందుకనే ఈ బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేసుకోవాలి. అట్లా ఈ సూత్రంలో తత్వ సమన్వయాత్ ఉపనిషత్తులను సమన్వయం చేయడము అని చెప్తున్నారు. ఆ మహావాక్యాలు ఉన్నాయి కదా, 4 మహావాక్యాలు. ఇది వేదంలో చెప్పినట్టు 4 మహావాక్యాలు. ప్రజ్ఞానం బ్రహ్మ ఒకడొచ్చు, అయమాత్మ బ్రహ్మ, ఇట్లా ఇట్లా ఈ విధంగా 4 వాక్యాలు అర్థం చేసుకుంటే నీవు బ్రహ్మతత్వం తెలుస్తుంది అని. ఈ తెలుసుకుంటే అర్థమైతే నీవు నిత్యము చదువుతున్నటువంటి పారాయణంలో బ్రహ్మతత్వం ఏందో బతుకుతావు. అదే అనమాట. కాబట్టి ఉన్నతమైనటువంటి ఈ బ్రహ్మసూత్రాలని అధ్యయనం చేసి అర్థం చేసుకొని ఉంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అది గొప్ప విశేషం. అలా అనమాట. ఇక్కడ విశేషమైన ఇక్కడ దీనిలో ఒక విశేషాలు కూడా ఈ బ్రహ్మతత్వాన్ని గురించి ఒక విశేషాన్ని యాజ్ఞవల్క్య మహర్షి, ఆయనకి ఇద్దరు భార్యలు మైత్రేయి, కాత్యాయని. ఆయన సన్యాసం తీసుకోవడానికి పోతున్నాడు. పోతూ తన ఆస్తిని ఇద్దరు భార్యలను తీర్థం చేసి ఇచ్చాడు. ఇస్తే మైత్రేయి అనేటువంటి ఆమెని నాకు ఆస్తి ఎందుకు అక్కర్లేదండి, నాకు బ్రహ్మతత్వం చెప్పండి. చూడండి ఇక్కడ విశేషం. ఇక్కడ ఆ రెండో భార్యకి ఒక ఆస్తి తర్వాత ఆ విషయం భార్య ఏమైంది, నాకు ఆస్తి సంపద మీద నాకు దృష్టి లేదు, బ్రహ్మతత్వం మీద ఉన్నది. భార్య ఆ విధంగా అంటే అప్పుడు ఆయన యాజ్ఞవల్క్య మహర్షి ఆ బ్రహ్మతత్వాన్ని మైత్రేయికి ఇస్తాడు. ఆ మైత్రేయికి చెప్పినటువంటి దానిలో ఇక్కడ విశేషం ఏంటంటే ఆత్మావా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః వినిధ్యాసితవ్యః అంటే ఆత్మ అంటే పరమాత్మ, ఆ పరమాత్మ ద్రష్టవ్యః దర్శించతగినది. ఇక్కడ ద్రష్టవ్యః దర్శించతగినది. దర్శించడానికి ఏమున్నాయండి, మనకు 2 కళ్ళు ఉన్నాయి. ఈ 2 కళ్ళతోటి ఏం చూస్తున్నాము, ఈ జగత్తు చూస్తున్నాం. ఈ జగత్తులో చూస్తున్నాం. ఈ జగత్తులో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూస్తున్నాం. ఈ జగత్తును అన్నీ చూస్తున్నాము. లేకపోతే సాయంకాలం దాకా అయిపోయింది. మీరు ఎప్పుడన్నా దేవాలయానికి వెళ్ళి బయటకు వస్తుంటే తెలిసిన వాళ్ళు ఉంటే దర్శనం అయిందా అంటారు. ప్రశ్న చూసుకొని ఏమేస్తారు, దర్శనము ఆ పదం వేస్తారు. దర్శనం అయినదా అంటే ప్రసాదాలు పెడుతున్నారు
వెళ్తున్నారా? అది వెళ్తున్నా ఇల్లు కాదు, దర్శనం అయినదా. ఏమిటి దర్శనం అనే ఈ పదం ఏమిటి? దృశ్య ప్రేక్షణే అనేటువంటి క్రియాపదం. ఈ కన్ను ఏం చేస్తుంది? చూస్తుంది. ఆ కన్ను చూసి ఇది అనేది తెలుసుకుంటుంది. కాబట్టి మనకి కళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ కన్ను దేనికి అంటే దేన్ని చూడదగినది? పరమాత్మను చూడదగినది. నీ కళ్ళు ఉన్నాయ్యా, ఎందుకు కళ్ళు ఇచ్చాడంటే భగవంతుడు పరమాత్మను చూడండి అని ఇచ్చాడు. అది ప్రధానమైన అది చెప్పాడు. అందువల్ల ద్రష్టవ్య చూడదగినటువంటిది ఏమి అని అంటే పరమాత్మ. పరమాత్మను దర్శించుకో. పరమాత్మను దర్శించుకో అంటే ఏంటి? నువ్వు తపస్సు. వాడు భృగువు కొడుకు, భృగువు వరుణదేవుడు కొడుకు భృగువు ఏం చేశాడు? తపస్సు చేశాడు. తపస్సు చేసుకొని అన్నం బ్రహ్మేది విజనాథు, అన్నం బ్రహ్మేది విజనాథ్ ఇట్లా వరుసగా 5 కోశాలను తెలుసుకున్నాడు. 5 కోశాలలో బ్రహ్మం ఉంటాడు. ఆ చివరి ఆనందమయ కోశం. ఇదే మీరు లలితలో కూడా వస్తుంది. జాగరిణి స్వపంచిక అక్కడ వస్తాయి. అలా తెలుసుకోవడం అనమాట. అంటే తపస్సు చేసి తెలుసుకోవాలి అట్లా. అది సరే. ఈ విధంగా ఆయన మైత్రేయికి ఆ యాజ్ఞవల్క్యుడు చెప్పాడు, దర్శించదగినది ద్రష్టవ్య. పరమాత్మ దర్శించదగినటువంటి వాడు. దర్శించదగినటువంటి ఏమున్నాయంటే ఈ జగత్తులో అంటే అదిగోండి అక్కడ అది ఉన్నది, ఇక్కడ ఉన్నది, అది ఇది అని అంటారు. అది కాదుగా, అది కాదుగా. ఏంటి ఏదో అనుకుంటారు. పిక్నిక్కి పోతే అక్కడ ఉంది, అది బాగుంటుంది, అది చూడొచ్చండి, ఇది చూడొచ్చండి, అది ఇది చెబుతుంటారు. ఈ కళ్ళు చూస్తాయి, చూసిన బాగుంది అని అనుకుంటారు. కానీ చూడదగింది ఏమిటి అంటే పరమాత్మ. అది మీ కళ్ళు ఉన్నాయంటే ఏంటి? పరమాత్మ దర్శించము. ద్రష్టవ్య ఒకటి, శ్రోతవ్య వినాలి. వినటానికి కొన్ని లేని దగ్గర నుంచి అనేకమైన విషయాలు ఉంటుంటాం. పనికి రాని కూడా ఉంటుంటాయి. ఈ విధంగా ఉంటాయి. కానీ వినదగినది ఏమిటి? బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయములను మాత్రమే వినాలి. ఈ చెవులు ఉన్నాయంటే, ఈ కళ్ళు ఉన్నాయంటే బ్రహ్మాన్ని చూడు. ఈ చెవులు ఉన్నాయంటే బ్రహ్మం గురించే తెలుసుకో అని అర్థం. అప్పుడు చెవుల యొక్క సార్థక్యం. ఈ చెవులు ఉన్నాయంటే అదంటే అర్థం. అంతేకాని బయట వాళ్ళు సంతోషించడం ఇవన్నీ మనం ఒకసారి చూస్తుంటారు. కొన్ని సందర్భాలలో దేవాలయంలో నేను చూశాను. ఓ బ్రహ్మదేవుడు కూర్చున్నారు. కూర్చొని ఏంటంటే రాజకీయ ముచ్చట్లు చూసుకుంటున్నారు. అదే మనం వచ్చింది ఎక్కడైనా వచ్చింది దేవుడు దేవాలయం వచ్చాడు. దేవాలయం, దేవ అంటే అర్థము ప్రకాశించువాడని అర్థం. ప్రకాశించువాడని అర్థం. ఆయన చూస్తే ఆయన అర్థమైతే ప్రకాశిస్తుంటాడు. ఈ ముచ్చట్లు చెప్పుకోవడానికి వచ్చింది. నీ కళ్ళు తెచ్చాడు. కళ్ళు దేనికి ఇచ్చాడు? భగవంతుని దర్శించరా అని చెప్పాడు. భగవంతుని దర్శించుకుంటామన్నా విద్యార్థి. అందువల్ల ఏంటంటే కళ్ళు ఉన్నాయంటే భగవంతుని దర్శించుకో, చెవులు ఉన్నాయంటే బ్రహ్మజ్ఞానాన్ని వినుము. ఇది సాధ్యం. ద్రష్టవ్య, శ్రోతవ్య, ఇకపోతే మంతవ్య, విదిధ్యాసితవ్య, మంతవ్య. మంతవ్య అంటే మననం చేయాలి. మననం. మననం అంటే ఇక్కడ ఎప్పుడు అనుకుంటుంటాడు. ఏమిటంటే కొంతమంది ఈ ఇహ ప్రపంచంలో ఉండి అదిగో అంత అంత సంపద, ఎంత సంపద, అది ఎట్లా వస్తుంది, ఎట్లా వస్తుంది, రకరకాల ఆలోచనలు. అనగా అర్థమేంటి? ఈ సంసార సాగరంలో ఉండి వాటిని గురించి ఆలోచనే కానీ ఒక్కలేదు. నిద్ర పోయేలా ఇదే నిద్ర కూడా పట్టదు ఒక్కోసారి. ఈ మననంలో నిద్ర కూడా పట్టదు. ఇక్కడ అందుకే చెబుతున్నాడు. అందువల్ల అనుభావిగా ఏమిటి మననం అంటే పరమాత్మల గురించి మననం చేసుకో. అప్పుడు నీకు మనస్సు ఉన్నట్టు లెక్క. అది నీకు మనస్సు ఉన్నదంటే పరమాత్మల గురించి మననం చేసుకుంటే నివిధ్యాసితవ్య. పరమాత్మ అంటే మనస్సులో లగ్నం చేసుకో. మనస్సులో లగ్నం చేయాలంటే అంత దేనిగా. మనస్సు ఎప్పుడు చూసినా ఎక్కడ చేస్తుందనంటే పరిగెత్తుకుంటుంది. మనస్సు ఇప్పుడు ఉండదు, పరిగెత్తుకుంటుంది.
ఎక్కడ వెళ్ళేటువంటి అంటే కోటి బుద్ధి. కోటి బుద్ధి అంటే ఏమిటి? చర్చలకు పోయినటువంటి బుద్ధి. అందుకే మనకు గీతలో అంటాడు, అర్జునుడు అంటాడు ఇక పరమాత్మతోని, చర్చలం హి మనః కృష్ణ ప్రమాది బలవత్కృఢం. ఈ మనస్సు చంచలమైనటువంటిదండి, నిలబడదు. ఒకసారి అంటుంది, మళ్ళీ రెండోసారి కాదు అంటుంది. ఈ విధంగా నీతో అటు ఊహించలాడుతూ వీడి సంసార సాగరంలో పడి ఉన్నాడు అని అంటారు. అటువంటి మనస్సుని లగ్నం చేయాలి. ఎక్కడ? పరమాత్మ పాదపద్మయందు లగ్నం చేయాలి. ఈ మనస్సుని అసిస్టెంట్ ఎవరు? 5 అసిస్టెంట్లు ఉన్నారు. హెడ్ ఎవరు? మనస్సు. 5 అసిస్టెంట్లు ఎవరు? ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు మనస్సుకి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ కనెక్ట్ అయి ఉంటాయి కదా. ఈ కనెక్ట్ అయినటువంటిది ఇంద్రియం చూస్తుంటుంది, కన్ను చూస్తుంటుంది. ఆ కన్ను చూసి మనస్సును చదువుతుంటుంది. ఆ చదువుతున్నప్పుడు ఆ మనస్సు కనుక మంచి నిర్మలమైన మనస్సు అంటే మంచి దాంట్లో పోతుంది, లేకపోతే వేరే దాంట్లో పోతుంది. ఇట్లా ఉంటుంది. అలా 5 ఆ మనస్సు చూశారు. 5 ఇంద్రియాల మనస్సుని ఆ లగ్నం చేసి ఉంచాలి. ఎట్లా? మంచి రూపంలో, సత్ రూపం. మంచి రూపం అంటే మంచి యొక్క అర్థం ఏంటి? జ్ఞానము అని అర్థం. ఇక్కడ జ్ఞానం అనేటువంటి మార్గంలో ఈ మనస్సుని మొత్తం 5 1 6. ఈ 6ని తీసుకువెళ్ళి పరమాత్మ పాదపద్మముల యందు ఉంచుము అంటే ఇది సౌందర్యలహరిలో ఎక్కడ ఉంది? సౌందర్యలహరిలో ఉంది. పరమాత్మ అంటే అమ్మవారి పాదపద్మముల యందు ఉంచుమా ఈ 6 తీసుకెళ్ళి అని చెప్పి పారాయణ అయిపోయింది. అడిగామనుకో, ఎవరు ఎక్కడొచ్చింది? నిమజ్జం మజ్జీవ సచ్చరణతాంతరణ సచ్చరణతాం జీవనం వస్తుంది. ఇమ్మీడియట్లీ 6 కాళ్ళు ఉంటాయి. 6 కాళ్ళతో ఏం చేస్తుందని ఆ పుష్పాలు అధ్యయనం అవుతుంది. ఒక చోట కాదు, ఈ చోట అన్ని చోట వాళ్ళని అడిగిన 6 కాళ్ళతో. అట్లనే ఈ జీవుడికి 6 కాళ్ళు ఇచ్చాడు. అమ్మవారు 6 కాళ్ళు ఇచ్చింది. కాళ్ళు ఎందుకు? నడవడానికి కోసం. ఇద్దరికి 6 కాళ్ళు ఉన్నాయి. 6 కాళ్ళని ఆ భూమి మీద వాళ్ళు పెట్టింది. 6 కాళ్ళని ఆ భూమి మీద పెట్టేసి తాగుతుంది. నీకు 6 కాళ్ళు ఇచ్చారు. నువ్వు 6 కాళ్ళతో నువ్వు జ్ఞాన మకరందాన్ని ఆస్వాదించాలా అంటే నువ్వు ఏం తాగుతున్నావు అంటే దానికి ఆపోజిట్ తాగుతున్నావు. నీకు చెప్పాల్సిన పని లేదు. జ్ఞాన మకరందాన్ని తాగరానంటే, ఆస్వాదించరానంటే వేరే తాగుతూ రకరకాలుగా చేసుకుంటూ చివరికి ఏమైపోతుందో విషయ సుఖాలను పడిపోయి ఈ సంసార సాగరంలో పడిపోతుంది. మనకు ఒక విషయాన్ని చిన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తారు. బాటసాలప్పుడు చిన్నప్పుడు 11వ రోజు 27వ రోజు పిల్లవాడికి తేనె నాటిస్తారు. మనందరూ తాగిన వాళ్ళగా వాళ్ళు గుర్తులేదు. వాడికి 4కి తేనె నాటిస్తారు. తేనె తీయగా ఉంటుంది కదా. ఏ తేనె బదులు ఓ పంచదార కాస్త న్యాయం వెళితే కాదా, లేదా ఓ బెల్లంతో వెళితే కాదా? అంతేకాదు దీపే కదా కావాల్సింది. మరి బాగానే తేనె పెట్టాలండి. ఆ తేనె పెట్టామంటే 4 నాలుగే ఉంది. ఆ 4 నాలుగే వాళ్ళు కాస్త కొంచెం పెట్టగానే మళ్ళీ ఇంకా రెడీ ఇంకా పెట్టు అంటున్నారు. ఆ చిన్నపిల్లాడు, ఆ శిశువు అంటే అతనికి ఆ తేనెలో ఉండేటువంటి టేస్ట్ ఆ 4 లాగేసేసింది. ఇదే తెలుసుకోవాల్సినటువంటి పరమ సత్యం. అంటే జీవుడు జ్ఞాన మకరందం కోసం వచ్చాను నేను ఈ భూమిలోకి. జ్ఞాన మకరందాన్ని పొంది మరలా నేను జన్మ ఎత్తాను, మోక్షాన్ని పొందుతాను. ఈ అర్థం అది. అదే మనకి ఏదైనా ఆ తేనె రాస్తున్నానంటే అదే అర్థం. ఆ మకరందం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు ఏమైనా తయారు చేశారా?
వీళ్ళు తయారు చేయాలి. ఎవరు తేనెటీగ తయారు చేసింది. ఆ తేనెటీగలు ఎక్కడి నుంచో పూల దగ్గర నుంచి తెచ్చింది. అదంతా ఏంటి ప్రకృతి. ప్రకృతి నుంచి ఈ జీవుడు తేనెటీగ అనేటువంటి జీవుడిని రూపం కాబట్టి ఈ జీవుడు కోసం ఇస్తున్నారు. జ్ఞానం మకరందము. జ్ఞానం అనే మకరందాన్ని ఆస్వాదించి నీవు మరలా జన్మ ఎత్తకుండా ఆ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకొని నువ్వు మోక్షాన్ని పొందరా అని అర్థం. అంత అర్థం. అందుకని ఆ మనస్సుని లగ్నం చేయాలి. ఈ 5 ఇంద్రియాలను కూడా కలుపుకొని తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారి పాదపద్మం దగ్గర అక్కడ ఉంచాలి. అక్కడ ఉంచి అప్పుడు నీవు బ్రహ్మజ్ఞానం సంపాదించుకొని నువ్వు ఆ బ్రహ్మజ్ఞానం వెళ్ళి తర్వాత జన్మలో మోక్షాన్ని పొందడానికి అన్ని అవకాశం అక్కడ ఉన్నట్టుంటే అది. అందుకనే ఇక్కడ మైత్రేయికి యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు. ఈ విషయం ఇది బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పాడు. ఈ బ్రహ్మతత్వాన్ని చెప్పాడు ఈ సూత్రంలో. తత్తు సమన్వయాత్. తత్తు ఆ బ్రహ్మం అంటే ఇది. అంటే ఆ బ్రహ్మం అంటే ఏమిటి? చూడదగినది, ఆలోచించదగినటువంటిది. అలానే మనస్సు లగ్నం చేయవలసింది. అంటే మనస్సు ఎక్కడ లగ్నం చేయాలో బ్రహ్మ యొక్క లగ్నం చేయవలసింది. ఇన్ని లక్షణాలు ఈ సూత్రాన్ని ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి వ్యాఖ్యానం చెప్పినటువంటి ఈ వాక్యాన్ని తత్తు సమన్వయ అనేటువంటి బ్రహ్మసూత్రంతో అన్వయం చేశారు. అన్ని ఉపనిషత్తుల్లో ఉండేటువంటి వచనములనే సమన్వయం చేయటమే బ్రహ్మసూత్రాల యొక్క విశేషము. అది విశేషం. అట్లా ఈ విధంగా మనకు ఉపనిషత్తుల్లో ఇటువంటివి యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినటువంటి బ్రహ్మతత్వం ఇట్లా ఇంకా చాలా ఉంటాయి. ఆయా సందర్భాల్లో వస్తుంటాయి అన్నమాట. ఇది ఆ చాంద్రోగ్యోపనిషత్తు అనేటువంటిది. అక్కడ కూడా చాంద్రోగ్యోపనిషత్తు చాలా గొప్ప మనకి వినదగినట్టుగా, అంటే ఒక కథగా చెబుతుంటే వింటుంటే ఇంకా ఎట్లా ఉంటుంది అన్నట్టుగానే మనకి ఆయా సందర్భాల్లో మనకు వస్తాయి. దీనిలో ఈ బ్రహ్మసూత్రాల్లో ఆ ఉపనిషత్తుల యొక్క వచనాన్ని దాన్ని జోడించినప్పుడు ఆ విశేషాలన్నీ కూడా ఇందులో వస్తాయి అన్నమాట. దీనిలో ఇట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి ఆ బ్రహ్మం అంటే ఎవరనంటే ఆనందో బ్రహ్మేతి విజనాతు అని కైకేయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి ఏమిటి వరకు తత్ అంటే ఎవరు? ఆ బ్రహ్మము. ఆ బ్రహ్మం ఎటువంటి వాడు? ఆనందమయుడు. విజ్ఞానం ఆనందం బ్రహ్మ. ఆనందో బ్రహ్మ. 5 కోశములు ఉన్నాయి. ప్రాణమయ కోశము, ప్రాణమయ కోశము, అన్నమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. 5 కోశాలు ఉన్నాయి మన శరీరంలో. అన్నమయ కోశం అంటే ఏంటంటే ఒక్కొక్క కోశం ఒక్కొక్కటి. అంటే ఒక గిన్నె ఉన్నాయి, 5 గిన్నెలు ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్క గిన్నె పెట్టాము. చివరికి కనబడుతుంది ఒక గిన్నె కనబడుతుంది. ఒక గిన్నెలో పెట్టాము, మళ్ళీ ఆ గిన్నెలో పెట్టాము, ఆ గిన్నెలో పెట్టి చివరికి ఒక గిన్నె కనబడుతుంది. ఏమి పెట్టాం కదా, ఆ చివరికి 5వ గిన్నె పెట్టాం కదా. 5 మధ్యలో ఒక ఎర్రటి కన్ను పెట్టామనుకో అనుకున్నాం కాసేపు. అక్కడ పెట్టాము. ఆ గిన్నె పెట్టిన తర్వాత ఏమిటబ్బా అంటే ఆ గిన్నె ఒకటేనా? అది ఒకటేనండి. ఆ గిన్నెలో ఏముందో చెప్పుకుంటే ఏముందో నాకేం తెలుసు అంతే కదా. ఏం తెలియదు కదా. అంతే మన శరీరం. మన శరీరము 5 కోశాలతో ఉన్నది. 5 కోశాలతో ఉన్నది కంటే 5వ కోశంలో ఆనందమయ కోశం ఉన్నది. ఆ ఆనందమే బ్రహ్మము. ఆనందో బ్రహ్మం. ఇది అనమాట. అది తెలుసుకోవాలి అంటే ఆ తెలుసుకోవడానికి ఆ బ్రహ్మసూత్రంలో అధ్యయనం చేసేటప్పుడు ఈ ఉపనిషత్తు సూత్రాలు వస్తుంటాయి. ఆనందో బ్రహ్మేతి విజనాతో
అనేటువంటిది విశేషాలు దీనికి చెప్తుంది. ఇంకా బ్రహ్మాండం గురించి తెలుసుకోవాలని వాటిలో ఇంకా విశేషాలు కూడా దీనిలో కొన్ని కొన్ని ఆ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి విశేషాలు కూడా చెబుతున్నాడు అన్నమాట. ఉపనిషత్తుల్లో కూడా బ్రహ్మను గురించి విశేషంగా చెప్పినటువంటి ఉన్నాయి. ఉపనిషత్తుల్లో ఏది భగవద్గీతలో కూడా ఉన్నాయి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 18 శ్లోకాలు ఉన్నాయి. పరమాత్మ తత్వాన్ని గురించి చెబుతూ ఉన్నటువంటి అది 2:11 భగవద్గీతలో 2:11 నుంచి అసలు భగవద్గీత ప్రారంభమయ్యేది 2:11 నుంచే ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆత్మతత్వం 18 శ్లోకాలు చెబుతాడు. అనగా పరమాత్మ తత్వం ఇది అని చెబుతాడు. అది ఎక్కడి నుంచి చెప్తారంటే వీటి యొక్క సారమే అది అనమాట. అట్లా ఈ విధంగా దీంట్లో చివరికి భాగవతంలో వెళ్ళిపోతే మనం ఇందుగలడు అందులేడని సందేహం వలదు చెక్కి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాకని వింటే అని భాగవతం. ఇందుగలడు అందులేడని సందేహం వలదు సులభంగా పోతన గారు చెప్పినటువంటి విషయం. కాబట్టి బ్రహ్మము సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు. సమం సర్వేషు తిష్టంతం పరమేశ్వరం. ఆ పరమాత్మ అందరిలోనూ సమానంగా ఉన్నాడు అని చెప్తున్నాడు కదా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గర్భస్త్రిని సువిచైవ స్వభావేజ పండిత సమదర్శన. అక్కడ దానిలో ఆ బ్రహ్మతత్వం చెప్పాడు. ఆ బ్రహ్మతత్వం తెలియనటువంటి వాడు సమస్త ప్రాణులలో ఆ బ్రహ్మం సమానంగా ఉన్నాడు అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఈ రోజున మనం 4 సూత్రములను కేవలం సంక్షిప్తంగా తత్వ సమన్వయ లాంటిది. మొదటిది అధాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యతః శాస్త్రయోనిత్వాత్ తత్వ సమన్వయాత్ అనేటువంటి 4 సూత్రములలో ఈ బ్రహ్మముల గురించి సంక్షిప్తంగా మనం తెలుసుకున్నాము. కాబట్టి తర్వాత రేపు విశేషంగా సాంఖ్య శాస్త్రం గురించి చెప్పుకొని సాంఖ్య శాస్త్రాన్ని ఎలా ఖండించారో దీనిలో ఆ సాంఖ్య శాస్త్రం అంటే ఏమిటో మనం రేపు ప్రయత్నం చేద్దాము. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సిద్ధమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు.